నేను మాట్లాడేదంతా ప్రతాప్ రెడ్డి గారు ఒక పాటలోనే అన్ని అర్థమయ్యేటట్టు చెప్పిండు మీకు. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ, మన వీరులకు కేసీఆర్ నాయకత్వం. అరే బాబు, పటాకులు కాగితాలు ఆపురండి, దండం పెడతా, పావు గంట పర్లేదు, ఇక నడుస్తుంది, నడిపిద్దాం. ఈరోజు నేను కూడా ఎక్కువ టైం తీసుకోనమ్మా, ఇంకా 3 మీటింగ్లకు పోవాలి, మీరు కూడా ఇంటికాడికి పోవాలి కనుక పావు గంట 20 నిమిషాలు సూటిగా సుత్తి కొట్టా, సూటిగా చెప్తా. పర్లేదు పర్లేదు. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన మా తూప్రాన్ అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములందరికీ శిరసు వంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నా. వేదిక మీద ఉన్న గౌరవనీయులు ప్రతాప్ రెడ్డి గారు, మన ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ్ రెడ్డి గారు, జడ్పీ చైర్మన్ సోదరిమణి హేమలత శేఖర్ గౌడ్ గారు, మా రాధాకృష్ణ శర్మన్న గారు, మన పురం నవనీత గారు, తమ్ముడు రవీందర్ గౌడ్ గారు, తమ్ముడు జడ్పీటీసీ సత్యనారాయణ గౌడ్ గారు, బాబుల్ రెడ్డి గారు, సతీష్ చారి గారు, గుమ్మడి శ్రీనివాస్ గారు, మహేష్ ముదిరాజ్ గారు, శివమ్మ గారు, అదేవిధంగా మా రహీం భాయ్, సత్తార్ భాయ్, బురాన్ భాయ్, ప్రభాకర్ రెడ్డి, చంద్రారెడ్డి, శ్రీనివాస్ చక్రవర్తి, మా పంతులు, మా రాజ్ పంతులు గారు, కృష్ణారెడ్డి గారు, భిక్షపతి ముదిరాజ్ గారు, నాగభూషణం గారు, హరికృష్ణ గారు, ప్రభాకర్ రెడ్డి గారు, అందరికీ గౌరవ కౌన్సిలర్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. అక్క చెల్లెల్లారా, అన్నదమ్ముల్లారా, రోజు టీవీల్లో చూస్తా ఉన్నారు, పేపర్లలో చూస్తా ఉన్నారు. 10 ఏండ్ల కేసీఆర్ గవర్నమెంట్ చూశారు, 5 నెలల కాంగ్రెస్ వాళ్ళ పాలన చూశారు. దండం పెట్టరా భయ్, నూకకుండ్రా భయ్, సతార్ భయ్, క్యూ సతారే, చూడో నా 2 మినిట్. 5 నెలల కాంగ్రెస్ పాలన చూశాం. ఏమున్నది చెల్లె, అందరూ అంటున్నారు కేసీఆర్ ఉండగానే మంచిగుండే అంటున్నారు. ఈ కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక అంత రివర్స్ గేర్, కొత్త ఏం వస్తలేవు, పాతవి ఉన్నాయన్నీ పోతున్నాయి. కేసీఆర్ ఉండగా మనందరికీ కళ్యాణ లక్ష్మి చెక్కులు వచ్చినాయి. కాంగ్రెస్ వచ్చినాక ఇలా చెక్కులు వచ్చుడు బంద్ అయింది. దావకాన పోతే కేసీఆర్ కిట్ ఇచ్చి కాన్పు చేసి తల్లిని పిల్లను ఇంటికాడ దించుదురు. కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక కేసీఆర్ కిట్ బంద్ అయింది. బాయికాడ కేసీఆర్ ఉండగా 24 గంటల కరెంట్ వస్తుండే. కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక కాలిపోయే మోటార్లు, దొంగరాత్రి కరెంటు మోపైంది. మళ్ళా కేసీఆర్ ఉండగా మంచి నీళ్లకు తిప్పలు లేకుండా ఈ తూప్రాన్ లో ప్రతిరోజు ఎన్ని నీళ్లు కావాలంటే అన్ని నీళ్లు నల్లలలో వచ్చు. కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక మున్పట్లెక్క నల్లొస్తుందా చెల్లె? మున్పట్లెక్క నీళ్లు వస్తున్నాయా? నీళ్లు రావు, కరెంటు రాదు, కళ్యాణ లక్ష్మి రాదు, జనవరి నెలలో ఇచ్చే 2000 పింఛన్ ఎగ్గొట్టిండు. ఇగో ఇది కాంగ్రెస్ పాలన. వాళ్ళు ఏం చెప్పిండ్రు? 6 గ్యారెంటీలను ఊరిచ్చిండ్రు. మనం తూప్రానోళ్ళం, మనోహరాబాద్ వాళ్ళం, మన కేసీఆర్ అంటే నమ్మకం, మనమంతా కేసీఆర్ దిక్కే నిలబడ్డాం. కానీ కొన్ని ఊర్లల్లా, కొన్ని జిల్లాలల్లా ఈ దొంగ మాటల కాంగ్రెస్ మాటలు విని ఈరోజు కొంతమంది కాంగ్రెస్ పార్టీకి ఓటేసిండ్రు. కానీ జరిగిందేముంది? నమ్మి నానవోస్తే పుచ్చులైనయట. కాంగ్రెస్ వాళ్ళని నమ్మి ఓట్లేస్తే అంతా మోసమే జరిగింది. బాండ్ పేపర్ల మీద రాసిచ్చిండ్రు, నమ్మిచ్చిండ్రు, కాళ్ళల్లో మొక్కిండ్రు, చేతులల్లో పట్టిండ్రు. కానీ గద్దెనెక్కినాక ప్రజల గుండెల మీద దండిండ్రు. ఏం చేసిండ్రు చెల్లె? అక్క చెల్లెళ్లకు నెలకు 2500 రూపాయలు ఇస్తామన్నారు. ఎవరికన్నా వచ్చిందా చెల్లె? ఒక్కరికన్నా 2500 వచ్చినాయా? ఇవాళ సిగ్గు లేకుండా నిర్మల్ల కాంగ్రెస్ పార్టీల మీటింగ్ అయితే ఆ మీటింగ్ లో రాహుల్ గాంధీ చెప్తుండు, మేము ఆల్రెడీ అక్క చెల్లెలకు 2500 వేస్తున్నాము అంటాడు. పడ్డాయా? అంటే ఎంత నిస్సిగ్గుగా ఈ కాంగ్రెస్ పార్టీ అబద్దాలు ఆడుతుందో మీరు ఆలోచించండి. మరి ఎవరి ఖాతాలో పడ్డాయి పైసలు? రాహుల్ గాంధీ గారు పైసలు వేసినా అంటున్నావు. ఏ అక్క అకౌంట్ లో పడ్డాయి? ఏ చెల్లె అకౌంట్ లో పడ్డాయి? ఒక్కల కన్నా పడ్డాయా?
అంటే ఇయ్యని కూడా ఇచ్చినట్టు చెప్పి మోసం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. అవ్వ తాతలకు కేసీఆర్ ఉండగా 200 2000 చేయలేదు అవ్వ. 2000 అంటే ఇచ్చిండా లేదా? ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారు? 4000 ఇస్తాం అని ఊరిచ్చిండ్రు. 4000 దిక్కులేవు, 2000 కూడా చక్కగా వస్తలేవు. మధ్యలో ఒక నెల ఎత్తగొట్టిండ్రు. ఒక నెల జనవరి నెల ఎత్తగొట్టింది కాంగ్రెస్. ఇవాళ ఆలోచించాలి అవ్వ తాతలు. మళ్ళా అందరు కూడా ఇలా ఆసరా పెన్షన్ వచ్చే నేత కార్మికులు, గీత కార్మికులు, అక్క చెల్లెళ్ళు, అవ్వ తాతలు ఇలా 4000 వచ్చిన వాళ్ళు కాంగ్రెస్ కోటైంది. 2000 మన కేసీఆర్ ఇచ్చేది. 2000 వచ్చిన వాళ్ళంతా కారు గుర్తుకు వెంకట్రామరెడ్డి గారికి ఓటేయండి. అంతేనా కాదా? రైతు బంధు కేసీఆర్ ఉండగా కరోనా వస్తే కరోనా కష్టకాలంలో కూడా టైం మీద రైతు బంధు ఇచ్చిండు. ఏం పుట్టింది కాంగ్రెస్ వాళ్ళకు? 5 నెలలైనా ఇంకా పురాగా రైతు బంధు ఇయ్యలే. కల్లాలకు వడ్లు వచ్చినాయి కానీ రైతు బంధు వచ్చిందా చెల్లె? అంటే శాతగాని ప్రభుత్వం మోసం చేసిండ్రు. ఇంకేమన్నారు? 15,000 ఇస్తాం. కేసీఆర్ 10,000 ఇచ్చిండు, మేమొస్తే 15 ఇస్తామన్నారు. 15 దిక్కు లేదా, 10 కూడా చక్కగా వస్తలేదు. ఆ 10 కూడా చక్కగా వేయలే. కరోనాలో ఇచ్చిండు కదా కేసీఆర్. ఏం పుట్టింది కాంగ్రెస్ వాళ్ళకు అని నేను అడుగుతా ఉన్నా. అందువల్ల ఆలోచించండి. అక్క చెల్లెలకు ఏం చెప్పిండ్రు? 6,000 పెళ్లి పెడితే కేసీఆర్ ₹1,00,000 చెక్ ఇచ్చిండు మీకు. నేనే వంచిన చాలా సార్లు. మరి వీళ్ళేమన్నారు కాంగ్రెస్ వాళ్ళు? ఏమే తులం బంగారం కలుపుతామన్నారు. వచ్చింది ఎవరికన్నా? తులం బంగారం లేదు. ఇంత కళ్యాణ లక్ష్మి చెక్ కూడా ఆగమైంది. అందువల్ల మీరు ఆలోచన చేయండి. అదేందో ఏమో కానీ కాంగ్రెస్ వాళ్ళు అడుగు పెట్టిన వాళ్ళ 50,000 తులం పోయి 75,000 అయింది. ఏం కాంగ్రెస్ ఏందో 5 నెలల్లో 25,000 పెరిగింది తల్లి బంగారం ధర. వాడు బంగారం ఇచ్చింది లేదు కానీ ధర మాత్రం పెంచింది. మరి ఆలోచన చేయొద్దా మనం? ఏమిచ్చింది? ఇలా ఈ రాష్ట్రంలో మహిళల ఓటు అడిగే హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదు. ఎందుకంటే 2,500 ఇస్తారని మోసం, తులం బంగారం ఇస్తామని మోసం, ఆడపిల్లల కేసీఆర్ కిట్టు బంద్ చేసినావు, మున్పటి లెక్క మంచినీళ్లు వస్తలేవు. ఇవాళ అక్క చెల్లెలను మోసం చేసిన కాంగ్రెస్ కు ఈ రాష్ట్రంలో మహిళలు ఎవరు ఓటు వెయ్యరు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. రైతులకు ఏం చెప్పిండ్రు? 15,000 రైతు బంధు అన్నారు, 2 లక్షలు మాఫీ అన్నారు, కౌలు రైతులకు 15,000 అన్నారు, వ్యవసాయ కూలీలకు 12,000 అన్నారు. మరి ఒక్కటన్నైనాదే? వడ్లకు మక్కలకు 500 బోనస్ అన్నారు. బోనస్ లేదు, అంత బోగస్. బోనస్ మాట దేవుడెరు కానీ అంత బోగస్ మాటలు ఈ కాంగ్రెస్ వాళ్ళవి. అందువల్ల నేను మీతో కోరేది ఒక్కటే. ఈడ కొంతమంది లీడర్లు కాంగ్రెస్ లో పోయిండ్రు. ఎందుకు పోయిండ్రా నాయన మీరు? ఎందుకు పోయిండ్రు? రేవంత్ రెడ్డి వడ్లకు మక్కలకు బోనస్ ఎగబెట్టిండని పోయిండ్రా మీరు? అక్క చెల్లెలకు 2,500 ఎగబెట్టిండని పోయిండ్రా కౌన్సిలర్ లీడా? ఎందుకు పోయిండ్రు? తులం బంగారం ఎగబెట్టినందుకు కాంగ్రెస్ లకు పోయిండ్రా? ఏముద్దరిచ్చింది కాంగ్రెస్? ఏముద్దరిచ్చింది కాంగ్రెస్? దయచేసి ఆలోచించండి. అమ్మ వాళ్ళంతా కేసీఆర్ ముఖ్యమంత్రి ఉంటారేమో సంకల్నే ఉన్నారు. కేసీఆర్ దిగంగానే దాటిరు. నిన్నటి దాకా కేసీఆర్ మంచోడు, ఇలా చెడ్డోడు అయిందా? అంటే వీళ్ళంతా కూడా అధికారం కోసం, పైరవీల కోసం, వాళ్ళ స్వార్థం కోసం పార్టీలు మారిండ్రు. ప్రజలు నియతి గల్లోళ్ళు. ఈ దొంగలకు మీరు దయచేసి బుద్ధి చెప్పాలి పార్టీలు మారిన వాళ్ళకని చెప్పి మనవి చేస్తా ఉన్నా. ఆలోచించండి. మన కేసీఆర్ వచ్చినాక తూప్రాన్ మున్సిపాలిటీ కాలేదా? తూప్రాన్ రెవెన్యూ డివిజన్ అయిందా లేదా? మన మనోరాబాద్ మండలం అయిందా లేదా? తూప్రాన్ లో 50 పడకల దవాఖాన కట్టిండా లేదా? మనోరాబాద్ లో పిహెచ్సి కొత్త హాస్పిటల్ పెట్టిమా లేదా? ఇంటింటికి నల్లబెట్టి మంచినీళ్ళు ఇచ్చిండా లేదా? ఆడవిల పెళ్లికి ₹1,00,000 ఇచ్చిండా లేదా? బిడ్డ కాన్పుకు పోతే కేసీఆర్ కిట్ ఇచ్చిండా లేదా? రైతులకు 10,000 రైతు బంధు వచ్చిందా లేదా? బాయికాడ మోటార్లు కాలకుండా 24 గంటల కరెంట్ వచ్చిందా లేదా? ఈ తూప్రాన్ లో ఇంత అందమైన రోడ్లు, లైట్లు, బస్టాండ్లు, గల్లీకి సీసీ రోడ్డు కేసీఆర్ వేసిండా లేదా? తూప్రాన్ చెరువు కట్ట మీద లైట్లు పెట్టి తూప్రాన్ చెరువును సుందరీకరణ చేసినమా లేదా? మా ముస్లిం మైనార్టీలకు కబ్రస్థాన్లకు, మీ మసీదుకు, ఈద్గాకు 40 లక్షల రూపాయలు ఇచ్చినమా లేదా? हर कोई के लिए काम करे,
అందరి కోసం పనిచేసిండు మన కేసీఆర్. ఏమిచ్చింది కాంగ్రెస్? దయచేసి నేను మీ అందరిని కోరేది ఒక్కటే, మీ ఊర్లల్లా మీ కాలికి మట్టెంటకుండా గల్లీ గల్లీ సీసీ రోడ్ ఇచ్చినాం చెల్లె. అరే మన వాగులా, మన మంజీరా, హల్దీలా ఎండాకాలంలో నీళ్లు చూస్తామని కలగన్నాం ఎప్పుడన్నా? ఎండాకాలంలో హల్దీ వాగులా మొన్న ఎండల్లో నీళ్లు వారినాయా లేవా? గా నీళ్లు వారితే మీ పొలాలల్లా, మీ బాయిలల్లో, బోర్లల్లో ఊట పెరిగి ఇంత పంట వండిందా లేదా చెల్లె? అరే కలగన్నమా చెల్లె? గా హల్దీ వాగులా ఏప్రిల్ నెలలో, మే నెలలో ఎండాకాలంలో నీళ్లు చూస్తామని కలనన్నగన్నమా? కలగనని పనిని కేసీఆర్ నీళ్లు తెచ్చి మీ కాళ్లు కడిగిండా లేదా? మా అక్క చెల్లెళ్లకు ఇంట్లో నల్ల విప్పితే బిందెల నీళ్లు పడేటట్టు చేసిండా లేదా? ఏమిచ్చింది కాంగ్రెస్? ఈ దొంగలు, ఈ కాంగ్రెస్ వాళ్ళు జూటా మాటలు చెప్పి ఇవాళ మనల్ని మోసం చేయాలని చూస్తున్నారు. మొన్న మన కేసీఆర్ అడిగిండు, మన ఎమ్మెల్యే మన కేసీఆర్ మొన్న కాంగ్రెస్ వాళ్ళని పట్టుకొని అడిగిండు, ఏమైందిరా నాయనా నీ తులం బంగారం అని అడిగిండు. ఎక్కడ పోయినా నీ 2 లక్షల రుణమాఫీ అని అడిగిండు. ఇంకెప్పుడు ఇస్తావు 15,000 రైతు బంధు అని అడిగిండు. ఎప్పుడు ఇస్తావు కళ్యాణ లక్ష్మి అని అడిగిండు. ఇది కేసీఆర్ అడుగుడు తప్ప? ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా, తెలంగాణ తెచ్చిన బిడ్డగా కాంగ్రెస్ వాళ్ళను కేసీఆర్ అడిగితే ఆ రేవంత్ రెడ్డి ఏం మాట్లాడిండు చెల్లె? కేసీఆర్ ను పట్టుకొని నీ పేగులు వీకి మెడలేసుకొని తిరుగుతా అంటాడు రేవంత్ రెడ్డి. గట్ల అనొచ్చునా? ఏం తప్పు చేసిండు కేసీఆర్? ఆయన పేగులు తీసుకొని మెడలేసుకుంటావు. కేసీఆర్ కనుగుడ్లు ఉడవీకట వాడు గోటీలు ఆడతాడట. అట్లా మాట్లాడొచ్చునా? ఇంకేమంటాడు? కేసీఆర్ ని అంగిలా ఉడవీక్తా అని మాట్లాడతాడు. ఈ రకంగా సావు నోట్లో తలబెట్టి రానే రాదని అనుకున్న తెలంగాణను తెచ్చిన కేసీఆర్ ను పట్టుకొని గట్లా మాట్లాడొచ్చునా అక్క? కేసీఆర్ మనకింత నీళ్లు తాగిచ్చిండు, ఇవాళ 2 పంటలు వండేటట్టు చేసిండు, జిల్లాలు చేసిండు, దవాఖాన్లు బాగు చేసిండు, పేదలకు 2,000 పెన్షన్ ఇచ్చి సాదుకున్నాడు కేసీఆర్. అంటే వాళ్ళకి అహంకారం వచ్చింది, కళ్ళు నెత్తికెక్కినాయి, గాల్లో ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు. అహంకారంతో మాట్లాడుతున్న ఈ కాంగ్రెస్ వాళ్ళను భూమి మీదకి తేవాలన్నా వద్దా? వాళ్ళ అహంకారం మెడలు వంచాలన్నా వద్దా? గాల్లో ఉన్న కాంగ్రెస్ వాళ్ళని భూమి మీదకి తేవాలంటే వెంకట్రామరెడ్డి గారిని పార్లమెంట్ కి పంపించాలి. గట్లయితే ఈ కాంగ్రెస్ వాళ్ళకు నేను వాళ్ళ సంగతి అసెంబ్లీలో చెప్తా. అసెంబ్లీలో నేను గట్టి కొట్లాడద్దా? అసెంబ్లీలో నేను కొట్లాడాలా వద్దా? నేను గట్టి కొట్లాడాలంటే రేపు 13వ తారీఖు నాడు మీరు అందరూ కాంగ్రెస్ వారికి సురుకు పెట్టాలి. సురుకు పెడితే రేపు నేను కొట్లాడతా. బిడ్డ నా తూప్రాన్లా నీకు మొన్న సురుకు పెట్టిరా నాయనా, ఎప్పుడు ఇస్తావు 2,500 అక్క చెల్లెలకని అడుగుతా. ఎప్పుడు ఇస్తావురా రుణమాఫీ అని అడుగుతా. మా మనోరాబాద్ అవ్వ తాతలు నీకు సురుకు పెట్టిరా నాయనా 4,000 పింఛన్ ఇంకెప్పుడు ఇస్తావని మెడలు వంచుతా, బల్ల గుద్ది అసెంబ్లీలో కొట్లాడతా. అందువల్ల మీరందరూ కూడా దయచేసి ఆలోచించండి. ప్రశ్నించే గొంతును గెలిపియాలి. నడిమిట్లో బీజేపీ మోపైండు, క్యాలెండర్లు వంచుకుంటూ తిరుగుతున్నాడు. వచ్చినాయా క్యాలెండర్లు? క్యాలెండర్లు కడుపు నింపుతాయా అవ్వా? క్యాలెండర్లు బుక్కడు బువ్వ పెడతాయా మనకు? బాగా ఆలోచించండి. ఈ ఎవరన్నా గట్లే కాంగ్రెస్ వాళ్ళ మీద కోపం వచ్చి తప్పిపోయి బీజేపీకి గిట్ట ఓటేసిరనుకో, పేనం మీదకెళ్ళి పొయ్యిల పడ్డట్టయితే ఆగమైతాం. ఆ బీజేపీకి రైతులంటే గిట్టదు, కర్షకులంటే గిట్టదు, కార్పొరేట్లకు మాత్రం సేవ చేస్తాడు. అదానీ అంబానీలను పెద్దోళ్ళని చేస్తాడు తప్ప గరీబులను పట్టించుకోడు బీజేపీ. ఏమిచ్చింది 10 ఏళ్లలో బీజేపీ? ఢిల్లీలో 10 ఏళ్లు గవర్నమెంట్ లో ఉన్నది కదా బీజేపీ. ఏమైనా చేసిందా చెల్లె? ఏమైనా చేసిందా తమ్మి బీజేపీ? ఏమైనా చేసిందా? ఎందుకు చేయలే బిడ్డ? కొన్ని చేసింది కాదు, కొన్ని చేసింది. 350 సిలిండర్లు 1000 రూపాయలు చేయలే, 60 రూపాయలు ఉన్న పెట్రోల్ డీజిల్ ని 100 రూపాయలు చేయలే, గా జీఎస్టీ పెట్టి ఉప్పు మీద, పప్పు మీద, నూనె మీద, సబ్బు మీద, పేస్ట్ మీద ధరలు పెంచలే. మరి ఏం చేయలేదనబట్టి ధరలు పెంచి గరీబోళ్ళ ఉసురు పోసుకున్న బీజేపీకి ఓటేద్దామా? వాళ్ళు ఏమున్నా దేవుడు దేవుడు అంటారు. మనకు లేడా దేవుడు?
ఏమనంటే అక్షింతలు అంటారు. అక్షింతలు అక్షింతలే, ఓట్లకు ఓట్లే. దేని దానికే అక్షింతలు దేవునికి, ఓట్లన్నీ కారుకు. మనకు బుక్కెడు బువ్వ పెట్టిన వాళ్ళకి ఓటేయాలి. మన కేసీఆర్ యాదాద్రి గుడి కట్టలేదా? మనం మీరు తూపురల్లా పెద్దమ్మ తల్లి పండుగ అంటే నేను వచ్చి దండం పెట్టలేదా? ఎల్లమ్మ తల్లి బోనాలు తీస్తున్నామంటే నేను రాలేదా? బీరప్ప జాతరకు నేను రాలేదా? పోషమ్మ తల్లిలో మహంకాలమ్మకు పూజ చేస్తున్నామన్నా సాయం చేయమంటే నేను చేయలేదా? వీళ్ళు ఎక్కడికెళ్ళో వచ్చి దేవుడు మాకే ఓట్లయింది బిడ్డ, మా గరీబోళ్ళకు మా అక్క చెల్లెలకు రూపాయి సాయం చేసినవా? మా అవ్వ తాతలకు పైసా ఇచ్చినవా? మా దళితులకు ఏమైనా సాయం చేసినవా? మా బీసీలకు ఏమైనా రూపాయి ఇచ్చినవా? ఇంకా అంటుండ్రి పుణ్యాత్ములు, గెలిస్తే రిజర్వేషన్ తీసేస్తారట. మరి రిజర్వేషన్ తీసేయి బీజేపీని కోటేద్దామా చెల్లె? అందువల్ల ఇవాళ పేదలకు మేలు జరగాలంటే మన కారును, మన కేసీఆర్ ను కాపాడుకోవాలి. ఎప్పటికైనా ఈ తెలంగాణకు శ్రీరామ రక్ష మన కేసీఆర్. మన కేసీఆరే మన తూప్రాన్ ఆత్మ గౌరవాన్ని కాపాడింది. ఇవాళ కేసీఆర్ ను తిట్టుడంటే తూప్రాన్ని తిట్టినట్టు కాదా? కేసీఆర్ ఎవరు? మన ఎమ్మెల్యే. కేసీఆర్ ఎవరు? మన ముద్దు బిడ్డ కేసీఆర్. మనందరి కోసం మంచి చేసిన కేసీఆర్ ను గా రకంగా తిడితే మనం ఊకుందామా? వాళ్ళు ఇష్టం ఉన్నట్టు కేసీఆర్ మీద మొరుగుతున్నారు. ఈ మొరిగేటోళ్లకు ఏదో సామెత ఉంటుంది చూడు, కుక్క కాటుకు చెప్పు దెబ్బనట. కుక్క కాటుకు చెప్పు దెబ్బ అనో సామెత ఉన్నది. ఈ మొరిగే కాంగ్రెస్ వాళ్లకు 13వ తారీఖు నాడు ఆ గుంపు మేస్త్రి గూబ వలిగేటట్టు మీ ఓటుతో తీర్పు చెప్పండి. ఈ కాంగ్రెస్ అపాయం నుంచి తప్పించుకోవాలంటే ఆ ఉపాయం మీ చేతుల్లో ఉంది. ఆ ఉపాయం ఏదో కాదు, అది మీ ఓటే. కాంగ్రెస్ నుంచి అపాయం ఉన్నది. ఒక వారం అయితే ఎలక్షన్ ఉన్నది. గీ ఎలక్షన్ ఉండగానే కరెంటు చక్కగిత్తలేడు. గీ ఎలక్షన్ ఉండగానే కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇస్తలేడు. రైతు బంధు పడతలేదు. మంచి నీళ్లు చక్కగా వస్తలేవు. రేపు డబ్బల ఓట్లు పడితే దొరుకుతాడు ఈ కాంగ్రెస్ వాడు మళ్ళా. అందువల్ల రేపటి అపాయానికి ఉపాయం ఏంటంటే మీ చేతుల గల్ల ఓటు హక్కే ఉపాయం. మీ ఓటుతోనే కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలి. మన గుర్తు కారు గుర్తు. దయచేసి మీరు ఎవడో చెప్పే మాయ మాటలు నమ్మకండి. ఆ టీవీలో వచ్చే వార్తలు చూసి, కొంత ఫేక్ వార్తలు చూసి నమ్మకండి. సోషల్ మీడియా వచ్చే వార్తల్ని చూసి ఆగం కావద్దు. మీ ఇంటి ముందు ఉన్న సీసీ రోడ్డును చూడండి. మీ ఇంట్లో ఉన్న కంటి వెలుగు అద్దాలను గుర్తు తెచ్చుకోండి. మీ బిడ్డ కాన్పుకు పోతే దవాఖానలో జరిగిన సేవను యాద్ చేసుకోండి. తెచ్చుకున్న నెలకు 2000 పెన్షన్ గుర్తు చేసుకోండి. నీ బిడ్డ పెళ్లికి ఇచ్చిన కళ్యాణ లక్ష్మిని యాద్ చేసుకోండి. మీ ఊర్లలో ఉన్న పచ్చటి చెట్లను చూడండి. హల్దీ వాగులో ఎండకాలంలో పారుతున్న నీళ్లను చూసి ఓటేయండి తప్ప ఈ దొంగ మాటలు, మాయ మాటలు నమ్మితే మన జీవితాలు ఆగమైతాయి. ఏమంటుంది? కారు కంటుందా? థ్యాంక్ యూ. ఇవాళ రైతు బీమా, రైతు వేదిక, ఎన్నో కార్యక్రమాలు చేసినాం. हमारे तमाम मुसलमान भाइयों बहनों, आप सबको सलाम अलैकुम। मेरा आपसे भी एक ही गुजारिश है, आज मेदक पार्लियामेंट में कांग्रेस पार्टी 3rd प्लेस में है, वो जीतने का संभव है नहीं। आज बीआरएस के अपना वेंकटराम रेड्डी साहब 1 लाख मेजॉरिटी से जीतने वाले आदमी हैं। दूसरा जगह में बीजेपी है। अगर से आपको कांग्रेस को वोट डालने में क्या फायदा है? वो मोरी में डाला जैसे होता, वो बीजेपी को फायदा पहुंच सकता। आप लोग सोचिए, रेवंत रेड्डी के सरकार आपके वोटों से हुकूमत बना के आपको कैबिनेट में जगह नहीं मिला। ये पहली गवर्नमेंट है जो माइनॉरिटीज को मिनिस्टर नहीं दिया। जब केसीआर साहब थे 2 मिनिस्टर भी बने, उसमें महमूद अली साहब को डिप्टी सीएम बनाए। क्या कांग्रेस पार्टी ने 12 लोग मिनिस्टर बने? पूरे तेलंगाना में 90 लाख मुसलमानों में एक आदमी भी आपको मिनिस्टर बनाने का सूरत नहीं दिखा क्या? मुसलमानों का वोट चाहते हैं तुम, लेकिन उनको हुकूमत में जगह नहीं देते क्या? कहां गए रमजान का तोहफा? कहां गए हमारे इमाम मोजम का 12,000 रुपए? कहां गए जो वादा करे 4,000 करोड़ का बजट में देंगे बोल के?
बात करोड़ों में बोले, लेकिन मुसलमानों के काम तो पकौड़ों में कर रहा है रेवंत रेड्डी सरकार। बात करोड़ों में, काम पकौड़ों में है। आप लोग सोचिए, केसीआर साहब के हुकूमत हिंदू मुसलमानों को दो आंख समझ के चलने वाला सरकार है। हम कभी भी बीजेपी से नहीं मिलते, हम बीजेपी से लड़ेंगे, हम सेक्युलर गवर्नमेंट के लिए काम करेंगे। अगर से केसीआर साहब बीजेपी से मिला हुआ है तो क्यों कविता जी को जेल में डालते? आप लोग सोचना चाहिए। आज रेवंत रेड्डी ने बीजेपी से मिला है, रेवंत रेड्डी ने बोलता है कि बड़े भाई आगे भी तुम्हारा आशीर्वाद चाहिए। रेवंत रेड्डी जाके मोदी साहब के सामने झुक रहा है, अदानी साहब से गला मिल रहा है, बोलते हैं कि गुजरात मॉडल बनाओ तेलंगाना में। क्या गुजरात मॉडल बनाए तो गोधरा जैसा काम तेलंगाना में होना चाहते हैं क्या? 10 साल के केसीआर के हुकूमत में कहीं फसाद हुआ, कहीं कर्फ्यू आया, कहीं गड़बड़ आया? केसीआर साहब ने बहुत अच्छी तरीके से गंगा जमुना तहसीब को बचाते हुए सरकार चले आए। आप सब लोग सोचिए, कार के निशान पे आप वेंकटराम रेड्डी साहब को वोट दीजिए। यहाँ तूपरान में भी आपके ईदगाह के लिए, आपके कब्रिस्तान के लिए बहुत सारे काम हम कर चुके हैं। गजवेल में भी करे, तूपरान में भी करे, आगे भी हम आपका सेवा करेंगे। आप तमाम लोग कार के निशान पे वोट देके वेंकटराम रेड्डी साहब को जिताइए। మా క్రిస్టియన్ మైనారిటీ సోదరులు కూడా అందరూ కూడా ఆలోచించి మీకోసం కూడా ఎన్నో చర్చలను, ఎన్నో మంచి కార్యక్రమాలను కేసీఆర్ గారు చేశారు. మా క్రైస్తవ సోదర సోదరీమణులు కూడా వెంకటరామరెడ్డి గారి కారు గుర్తు మీద ఓటేసి గెలిపించాలని కోరుతూ, మా అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు దయచేసి ఒక్కటే ఆలోచించండి. రేవంత్ రెడ్డి ఏమంటుడు? జిల్లాలు ఎక్కువైనాయట, రెవెన్యూ డివిజన్లు ఎక్కువైనాయట, తీసేస్తారట. మెదక్ జిల్లా పోవాలనా? మళ్ళా సంగారెడ్డి పోదామా? తూప్రాన్ రెవెన్యూ డివిజన్ పోవాలనా? కేసీఆర్ ఇస్తాడట, రేవంత్ రెడ్డి బీకేస్తాడట. మరి మనం ఆలోచించుకోవద్దా? మనకిచ్చిన కేసీఆర్ మనం కాపాడుకోవద్దా? అందువల్ల భవిష్యత్తు మనకే ఉంటది. మళ్ళా తూప్రాన్ కు, మన గజ్వేల్ కు పూర్వ వైభవం రావాలంటే మన కేసీఆర్ ను మనం కాపాడుకోవాలి. మన కేసీఆర్ ను మనం కాపాడుకుంటేనే మనకు భవిష్యత్తు ఉంటది. తూప్రాన్ కైనా గజ్వేల్ కైనా సద్ది తిన్న రేవు తెలవాలంటారు పెద్దలు. గా కంటి వెలుగులు తెచ్చి తూప్రాన్ లో స్టార్ట్ చేసింది కదా, ఆ ఊరు పేరేనా ఉండే, మల్కాపూర్. మల్కాపూర్ లో వచ్చి కంటి వెలుగులు స్టార్ట్ చేయలే కేసీఆర్. మీ ఊరూరికి పరీక్ష చేసి ₹1 ఖర్చు లేకుండా కండ్లద్దాలు ఇప్పియలేదా కేసీఆర్? జర మా ముసలోళ్ళకు ఒక మనవి, అవేనా అద్దాలవి? అయితే ఆ ఓట్లు వేసేటప్పుడు ముసలోళ్ళు పోయి 4వ నంబర్ ఒత్తుమంటే పక్క డబ్బలు ఒత్తుతున్నారు. ఓ గుర్తు పోయి ఓ గుర్తు ఒత్తుతున్నారు. జర ఓట్లకు పోయేటప్పుడు అద్దాలు పెట్టుకొని పోండి, కంటివేలుగా అద్దాలు పెట్టుకొని పోండి. మంచిగా చూసి మొదటి ఈవీఎంలు 3 ఉంటాయి. ఎడమ చేయి నుంచి మొదటి ఈవీఎంలో పై నుంచి 4వ నంబర్, కిందికెళ్ళి కాదు, పై నుంచి 4వ నంబర్ వెంకట్రామరెడ్డి పేరుంటది, వీరి ఫోటో ఉంటది, పక్కనే కారు గుర్తు ఉంటది. ఆ కారు గుర్తు మీద ఓటేసి వెంకట్రామరెడ్డి గారిని దీవించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. వెంకట్రామరెడ్డి గెలుపు అది తూప్రాన్ గెలుపు, వెంకట్రామరెడ్డి గెలుపు అది మన కేసీఆర్ గెలుపు, వెంకట్రామరెడ్డి గెలుపు మీ హరీష్ అన్న గెలుపు అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. మీలో ఎవ్వరు నా ఇంటికి వచ్చినా, మా కార్యకర్తలు ఎప్పుడొచ్చినా, ఏ ఆపద పడొచ్చినా, పెండ్లను, లగ్గమనో, దావకానని వచ్చినా, బుక్కడి అన్నం పెట్టినా, వచ్చిన ప్రతి ఒక్కరికి పనిచేసి తోలిచ్చిన, ఏనాడు కూడా నా తలుపులు మూసి ఉండయి. 24 గంటలు నా ఇంటి తలుపులు 10 ఏళ్లుగా తెరిచే ఉన్నాయి. రేపు కూడా మీ సేవలో తెరిచే ఉంటాయి. నాకు సోపతిగా మీరు వెంకట్రామరెడ్డి గారిని ఇస్తే, ప్రతాపన్న గాని, యాదవ్ రెడ్డి అన్న గాని, మేమందరం మీ సేవ చేస్తూ మీ సేవలో ఉంటామని మనం చేస్తా ఉన్నా. ఎప్పటికైనా ఈ తూప్రాన్ మీద, ఈ గజ్వేల్ మీద కేసీఆర్ కు ప్రేమ ఉంటుందా, రేవంత్ రెడ్డికి ఉంటుందా? మీ మీద ప్రేమ కేసీఆర్ కు ఉంటుందా, ఆయనకు ఉంటుందా? అందువల్ల గదొక్కటి యాదికి పెట్టుకోండి. ఇక నడిమిట్ల బీజేపీ పైన అయితే బుడ్రకాన్, అది ఉత్తర కేసు, అన్ని అబద్దాలే, మాటలు ఎక్కువ, చేతలు తక్కువ. మొన్ననే దుబ్బాకల నీ పని మంచిగా, స్క్రీన్ ఉన్నదా? అయ్యో లేదనుకుంటున్నా నేను, ఇంకా ఉన్నా అది రెడీగా. దుబ్బాక ఎమ్మెల్యే ఏం బీజేపీ పైన చూపిపోయారా?
ఆ బీజేపీ ఆయన కుటుంబానికి భారతీయ జనతా పార్టీ ప్రతి నెల 2,000 రూపాయలు వ్యక్తిగతంగా గెలిచిన పరిశీలనలో ఇంప్లిమెంట్ చేసేటువంటి కార్యక్రమానికి మన దగ్గర స్పష్టమైనటువంటి ప్రణాళిక ఉందని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నారు. భారతీయ జనతా పార్టీని గెలిపిస్తే మీరు గెలిపించిన 6 నెలలలో కేంద్ర మంత్రి తీసుకొని రుగ్బోధకు టెక్స్టైల్ పార్క్ మంజూరు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. పైసలు వచ్చి గెలిచినా, డబ్బు పని చేసి గెలిచినా, తలవాళ్ళు కొట్టి గెలిచినా, మర్డర్ చేసి గెలిచినా, మర్డర్ చేస్తానని భయపట్టి ఉత్తేజించుకున్నా, ఏమి చేసినా జోషితో సికందర్ గెలిస్తేనే మనం అందరం తెల్లగా ఉంటాం, తలకా ఎత్తుకుంటాం. భార్యల్ని భర్తలు, భర్తల్ని భార్యలు నమ్మకుండా చేయాలి. అట్లా విడదీసి ఓట్లు వేయించేటువంటి కార్యక్రమం మనం మొదలు పెట్టాలి. ఏమన్నాడు బీజేపీ ఆయన? భార్యల్ని భర్తల్ని విడదీయాలన్నట, భర్తల్ని భార్యల్ని విడదీయాలన్నట, నమ్మకుండా చేయాలన్నట, ఏమన్నా చేసి ఓట్లు వేసుకోవాలన్నట. ఓ గాయన బీజేపీ ఆయన గాయన ఓటేస్తారా చెల్లె? వేసిండ్రు అనుకో మన అందరినీ విడదీస్తారు. ఆయన జర జాగ్రత్త అంటే ఆయన ఏమన్నాడు? ఇంకో మాట విన్నారా మీరు? మర్డర్ చేయాలన్నట, మర్డర్ చేస్తా అని బెదిరియాలన్నట, ఏమన్నా చేయి గెలవాలన్నట. గసంటోళ్ళు కావాలన్నా చెల్లె? ఈయనేమంటుండు వెంకట్రామరెడ్డి, నేను నా సొంత కుటుంబ డబ్బులు పెట్టి నేను ఇక్కడుండే పేద పిల్లల చదువు కోసం ఎవరన్నా గరీబోళ్ళు సీట్ వచ్చింది పైసలు లేవంటే నా సొంత డబ్బులు ఖర్చు పెట్టి పిల్లల్ని చదివిస్తా అంటుండు వెంకట్రామరెడ్డి. మీ పేద పిల్లల పెళ్లిళ్లకు ₹1 ఫంక్షన్ హాల్ వచ్చేటట్టు ఫంక్షన్ హాల్ కట్టి ₹1 మీ పిల్లల పెళ్లిళ్లు చేయడానికి నేను హాల్ కట్టిస్తా అంటుండు. మరి గసొంటి మనిషి కావాలనా, భార్యల్ని భర్తల్ని విడదీస్తోడు కావాలనా? మరి ఆ క్యాలెండర్లు చూసి ఇటు ఆగమయ్యారు. ఇళ్లలో క్యాలెండర్లు ఉన్నట్టున్నాయి కొన్ని, కొంతమంది పెట్టుకున్నారు. ఆగం కావద్దు. ఇప్పుడు వానికి ఏదైనా చెప్పుకుంటందుకు ఏదైనా ఉంటదేమో, నేను ఈ పని చేసినా నాకు ఓటేయమని. ఏం లేదు కనుక ఉత్త క్యాలెండర్లు వంచుడు, అక్షింతలు వంచుడు. అక్షింతలు అక్షింతలే, ఓట్లు ఓట్లకే, కారుకు కారుకే. ఆగం కావద్దు. మనకు సర్ది తిన్న రేవు తెలవాలి. అన్నం పెట్టిన వాళ్ళని యాద్ చేసుకుంటే నియత్ ఉంటది. పనిచేసిన కేసీఆర్ ను కాపాడుకోవాలి. గా కేసీఆర్ ను కాపాడుకుంటే మనందరికీ మంచి జరుగుతుంది. జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే, జై తెలంగాణ. 13వ తారీఖు జర ఎండ ఉన్నదని అనుకోవద్దు చెల్లె. జర్ర కష్టమైన 13వ తారీఖు నాడు ఓపిక తెచ్చుకొని 5కే పోలింగ్ క్లోజు. పొద్దుగాల పూట పోయిందే నయం. పొద్దుగాల పోయి ఆ కారు గుర్తు మీద కీ 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 అన్నది మొత్తుకోవాలిగా. చెప్పియాల మావోడు ఒకటి వీడియో చూపించమంటుండు. రేవంత్ రెడ్డి ఒకసారి ఒకటి ఏమన్నాడంటే, ఉన్న అర్థం ఒక మాట ఏమన్నాడంటే, ప్రజలు మా చేతిలో మోసపోతుంటారు, ప్రజలకు మేము అట్లా అబద్ధాలు చెప్తాము, విని ప్రజలు మోసపోతారు అని అంటాడు. మోసపోదామా? గా వీడియో కూడా ఒకసారి చూపిస్తాం మీకు. ఆయన ఏమంటాడంటే, మేము ఇట్లనే అబద్ధాలు చెప్తాం, ఓట్లు వేసుకుంటాం, ఓడదాటదాకా ఓడమల్లప్ప, ఓడదాటినాక బోడమల్లప్ప, ప్రజలు మోసపోతే మేమేం చేయాలంటాడు ఆ పుణ్యాత్ముడు. అంటే ఆయనకే తెలివి ఉందా, మనకు లేదా? ప్రజలు మోసపోతుంటారు అంటాడు.